మీ వాళ్ళు కన్విన్స్ అయ్యి మీ అకౌంట్ లో డబ్బులు వేయాలంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు? బేబత్సం హిలేరియస్ ఉండాలి, ఎంజాయ్ చేస్తే కదా మాకు డిపాజిట్ బాగా వచ్చేది. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. కాదు నా లెగ్స్ అప్ ఏందన్నా, అది హ్యాండ్స్ అప్ కదా. అవునా? మర్చిపోయినా ఇదేందా ఇది నేను చూడలే. డోంట్ మూవ్. వైజాగ్ వైజాగ్ కాదు, అది హైజాకు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఇప్పుడు? వైజాగ్. మరి ఫ్లైట్ లో వచ్చినాం, తెలియద్దా వాళ్ళకి? ఇగో కెమెరా బలగొట్టు. ముందుగా చెప్పాల్సిందే. ఫోన్ కెమెరాలు కాదురా, ఆ పైన ఉన్న సీసీ కెమెరాలు. అవునా? సీసీ కెమెరాలు నాకేడన్నది, నువ్వు నాకు చెప్పే. ఎక్కువ మంది ఉన్నారు, స్ప్రే కొట్టు. కొంచెం కొట్టు. ఏం కావట్లేదా? ఏం స్ప్రే ఇది? వాసన వచ్చే స్ప్రే. అందరి ఫోన్ లాక్కో. అది మర్యాదగా నీ ఫోన్ లేదంటే చచ్చిపోతావు. ఆ ఫోన్ చూస్తే నువ్వే చచ్చిపోతావురా. మర్యాదగా నీ సెల్లి లేదంటే చచ్చిపోతావు. సెల్లులో ఛార్జింగ్ లేదండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్, మాలో చిన్న మాట. అది నీ ప్రాబ్లం ఏంది అసలు నాకు అర్థం. ఏమీ లేదండి. ఇప్పుడు నీకేమన్నా అనిపిస్తే నన్ను అడుగు. డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అనుభవించే యోగాత కూడా ఉండాలి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు ఎందుకు వచ్చారు? డిపాజిట్ చేయడానికి వచ్చారా? దొంగలించడానికి. ఏమన్నా ఉంటాయి కదా. తను కలిసేయండి. ఒక ఎంప్లాయ్ పోయినా పర్లేదు మాకు. ఐశ్వర్య నేను చేయొద్దు. ఇంకెవరైనా కాల్ చేయండి. 10 లక్షలు ఇస్తే నిన్ను వదిలేస్తాం. 10 రూపాయలు కూడా ఇవ్వం. కాల్ చేస్తే కాల్ చేయండి. ఏంది బ్రో అంత మాట అన్నావు? మర్యాదగా బ్యాంకులో డబ్బు మొత్తం సరదండి. బ్యాంకులో డబ్బులు లేక ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. ఏదో ఒకటి చెప్పరా. నేను ఏం లేవు. ఆయన ఎవరో డిపాజిట్ చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాను. ఈ లోపు మీరు మధ్యలో వచ్చారు. ఎవరు డిపాజిట్ చేస్తాను? ఆయన 60 లక్షలు వేస్తానన్నాడు సార్. ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇంకో 40 యాడ్ చేస్తానన్నాడు. ఇప్పుడు మీరు చేసిన దానికి 60లో నుంచి ఇంకో 20 తగ్గేలా ఉంది సార్. ఎవరైనా అక్కడ ఉన్నారు కదా ఆయన. అన్నాడు సార్ ఆయన. డబ్బు ఎక్కడ? ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ లో పర్పస్ గా మేమే వాళ్ళని పిలిచి ఒకసారి బ్యాంకులో దొంగతనం చేయడానికి ఎవరైనా వస్తే ఆ చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట. నేను ఇంకా టెర్రరిస్టులేమో అలాగే వార్ వచ్చింది కదా. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నవ్వించండి కనీసం. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఇవి మచాలు చేసిన హంగామా? సద్దాం సరదాగా ఉంది. రియల్ టెర్రరిస్టులు అనుకున్నాను నేను. రిజ్వాన్ ఇంకా బాగా చేశాడు. రియాజ్ ఆది గారు ఏంటి చెప్పండి. జనరల్ గా బ్యాంకులో దొంగతనాలు జరుగుతుంటాయి కదా, అందుకే ఆ మాక్ డిల్ లో భాగంగా ఇది ఒకటి అనమాట. ఇలా ఉండాలి అలర్ట్ గా. నాకు ముఖ్యంగా రియాజ్ గాడు, నరేష్ గాడు ఎంతసేపు మాట్లాడుకున్నా బాగుంటది. ఇంద్రజ మ్యామ్. బాగుంది సదం గారు, మీది రియాజ్ ది ఎంట్రీ చాలా బాగుంది. అండ్ మీరు చేసిన హంగమా అంతా చాలా బాగుంది. అండ్ లాస్ట్ ట్విస్ట్ ఆది గారు వచ్చి ఇవన్నీ ఊరికే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఒక రాబరీ జరిగితే ఎట్లా జరుగుతుంది అని చూపించడానికి అని చెప్పిన ట్విస్ట్ చాలా బాగుంది. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సద్దాం అండ్ రిజ్వాన్.